రీసెంట్గా ఎన్ఎంసి ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం వీడియోలో చూద్దాము. సో పబ్లిక్ నోటీస్ ఏంటి అని అంటే పీజీ బ్రాడ్ స్పెషలిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో మనకి ఈ పీజీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్రాడ్ స్పెషలిస్ట్ యాజ్ అడిషనల్ సీట్స్ శాంక్షన్డ్ ఫర్ పీజీ బిఎస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి ఒక పబ్లిక్ నోటీసు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి క్లియర్గా ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు ఇంతకుముందు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎన్ని కొత్తగా అప్రూవ్డ్ సీట్స్ ఎన్ని వచ్చాయి అండ్ టోటల్ సీట్స్ ఎన్ని అని చెప్పేసి క్లియర్గా మనకి ఒక 132 పేజెస్ డాక్యుమెంట్ అయితే పీడిఎఫ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే మనకి ముందుగా మనం ఏపీ అండ్ తెలంగాణలో చూద్దాము ఎన్ని సీట్లు పెరిగాయి ఏంటి అనేది. సో ఇదంతా కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది. అయితే దీన్ని మనం కన్వర్ట్ చేసి సో ముందు ఏపీ చూద్దాము. ఏపీలో టోటల్గా కౌంట్ చేశాను నేను ఆల్రెడీ. సో 284 ఎగ్జిస్టింగ్ సీట్స్ ఉంటే 316 కొత్తగా అప్రూవ్ అయ్యాయి. సో మొత్తం కలిపి మనకి 600 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో స్పెషలైజేషన్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎనస్థీషియా సో 33 అప్రూవ్డ్ సీట్స్, అదేవిధంగా రేడియో డయాగ్నోసిస్ 24, ఇవన్నీ కొత్త అప్రూవ్డ్ సీట్స్ అని నేను ఇక్కడ మీకు చదువుతున్నాను, ఎగ్జిస్టింగ్ కాదు. సో టోటల్ సీట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయన్నమాట ఈ కాలంలో. సో మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా చేయడానికి ట్రై చేస్తా. సో ఇది అనమాట మనకి ఓవరాల్గా ఎగ్జిస్టింగ్ వచ్చేసి 284 అండ్ అప్రూవ్డ్ సీట్స్ 316, టోటల్ వచ్చేసి మనకి 600 అనమాట. సో ఇవి మనకి స్పెషలైజేషన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో మొత్తం 180 ఎగ్జిస్టింగ్ ఉంటే 353 అప్రూవ్డ్ సీట్స్ అండ్ టోటల్ సీట్స్ వచ్చేసి 533 అనమాట. సో ఇవి కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ స్పెషలైజేషన్ వైజు కౌంట్ చేసి పెట్టాను. సో మీరు ఇది కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ చేయండి. వీలుంటే ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, అక్కడ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.